హల్లెలూయా 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 స్తోత్రం ప్రైజ్ ది లార్డ్. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ అందరూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసేవాడు ఆయన, ఆశ్చర్యకరుడు ఆయన. ఎస్ గ్లోరీ, థ్యాంక్ యూ డాడీ. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని, అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలవని, అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించద నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృప సాగరాన్ని రెండుగా చేసి ఎర్ర సముద్రాన్ని రెండు పాలుగా చేసి ఆయన ప్రజలను నడిపించిన దేవుని మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా స్తోత్రం. సాగరాన్ని రెండుగా చేసినవని సాతాను శక్తులను కూల్చినవని, సాగరాన్ని రెండుగా చేయువాడని సాతాను శక్తులను ముంచినవని, సర్వోన్నతుడవని సర్వా సంపూర్ణుడని సాక్ష్య గీతమునే పాడేదా. సర్వోన్నతుడవని సర్వాధిపతి అని సాక్ష్య గీతమునే పాడేదా. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్.
రాజుల రాజువని రక్షణ శృంగమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఈ ఆరాధన మనం మొదలు పెడుతూ ఉండగా దేవునికి అద్భుత రీతి, దేవునికి ప్రేమ, కృప, సంకల్పం ఆయన మనతో మాట్లాడలాగని సమయాన్ని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుటకు, ఆయనని మనం కొనియాడబడుటకు, ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించుటకు దేవుని మనం మధ్యలోనికి ఆహ్వానిస్తాం. ఆయన ప్రసన్నతలోనికి మనం వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృప చేత మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి దేవుడిచ్చిన సమయాన్ని, ఈ దినం ఆయన యొక్క పునరుద్ధాన దినము, శక్తి కలిగిన ఆయన మహిమ చేత నింపబడి ఆయన యొక్క నామాన్ని మనం ఉచ్చరింప చేస్తున్నప్పుడు, ఆయన యొక్క ప్రేమను వెల్లడి చేస్తున్నప్పుడు ఆయన నిత్యము ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిత్యము ఆయన పూజ్యుడై ఉంటున్నాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడై, ఆయన గొప్పవాడై, శక్తిమంతుడై ఉంటున్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈరోజు మనల్ని ఎంతగానో సజీవ లెక్కలో ఉంచి ఆ జీవం కలిగిన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరం ఒకసారి ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా. చూడండి, లేఖనాలలో నుంచి మనం ఒక మాటను మనం చదువుకొని మనము ముందుకెళ్తాం. ఆత్మఫలాలలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అక్కడ మొట్టమొదటిగా ఏముంది? ప్రేమ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనము చూసినట్లయితే అక్కడ ఒక మాట ప్రేమ రాయబడింది. మొట్టమొదటిగా ప్రేమ. ఈ ప్రేమ అనేకులను నీ సన్నిధికి నడిపించలాగా, అనేకులను ప్రేమలోకి నడిపించడానికి, అనేకులకు రక్షణలోనికి రావడానికి, అనేకులకు పాపక్షమాపణ రావడానికి, అనేకులకు బంధుత్వం, అనేకులకు సంబంధాలు, అనేకులకు ప్రేమానురాగాలు కలపడానికి చాలా ముఖ్యమైనది ఏమిటంటే ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనకాడని ప్రేమే యేసుక్రీస్తు ప్రేమ. ఎస్, దేవుని ప్రేమ మరణించడానికైనా సిద్ధపడింది. దేవుని ప్రేమ నిన్ను నన్ను నెట్టివేసేది అంత ప్రేమ కాదు, కానీ ఆయన దగ్గర చేర్చుకొని, కౌగిలించుకొని, ముద్దాడి మనల్ని ప్రేమించిన యేసయ్య ప్రేమే ఈరోజు మనము ప్రేమను చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో మొట్టమొదటిగా అక్కడ 5వ అధ్యాయం 22వ వచనంలో మొదటిగా ఉండే మాట ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ ఆత్మ ఫలాలలో చాలా గొప్పది. నువ్వు ఆత్మీయ స్థితులు ఎదుగుతున్నప్పుడు, నువ్వు ఆత్మీయ బలము ఎదుగుతున్నప్పుడు, ఆత్మ బంధుత్వం నీలో కలుసుకోవాలని ఆత్మీయత సంఘాలుగా నువ్వు కూడుకున్నప్పుడు, ఆత్మీయత సంఘములలో నువ్వు కూడుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ నీలో ఉండాలి. మనలో ఎప్పుడు దేవుని ప్రేమ సమృద్ధిగా ఉంటుందో ఈ సమృద్ధి పంట కోసేవారముగా మనం ఎదగాలి. మనం కోసేవారంగా మనము ఎదగాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎదుగుటకు నువ్వు ప్రారంభిస్తావో నీలో సమృద్ధి పంట, ప్రేమ అనే పంట మనలో ఫలిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ ప్రేమ అనేక మందికి నువ్వు పంచిపెడుతూ ఉంటే అనేక మంది పొందుకుంటూ ఉంటారు. నువ్వు ఇచ్చుటలో, నువ్వు ప్రేమను పంచుటలో, ప్రేమను చూపించుటలో అనేక మంది ప్రేమని అనుభవిస్తారు, ప్రేమకి అర్థం తెలుసుకుంటారు, ప్రేమలో ఉంటున్న గుణ లక్షణాలను తెలుసుకుంటారు, ప్రేమలో ఉన్న స్వరూపాన్ని తెలుసుకుంటారు, ప్రేమలో ఉంటున్న ఆధిపత్యాన్ని తెలుసుకుంటారు, ప్రేమలో ఉన్న లక్షణాలని నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ దినాలలో మనం చూస్తూ ఉంటే ప్రేమ చాలా కరువైపోయింది. ఎక్కడ చూసినా అసూయలు, ఎక్కడ చూసినా కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు భయంకరంగా నిండిపోయి ప్రేమ లేకుండా, ప్రేమలో కల్మషాలు చేరిపోయి కనీసం తన సొంత బిడ్డలను ప్రేమించే ప్రేమ కూడా లేకుండా పోయింది. కానీ నీకు నాకు యేసయ్యకి ఏ సంబంధం లేదు, కానీ ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి త్యాగమిచ్చి మరణానికైనా సిద్ధపడి
రక్తాన్ని చిందించి పచ్చి గాయములతో ఎర్రటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి ఆ కల్వారి శిలువలో మనల్ని చూస్తూ, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు. ఎస్, మన దేవుడు క్షమించే దేవుడు. క్షమించగలిగేంత గుణం ఉందంటే ఆయన గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. అవునండి, అంతటి ప్రేమ దేశంలోని ప్రపంచమంతటా ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ ఉండేది ఇక్కడ అనేక మంది కలుస్తుంటారు. ప్రేమ ఉండేది ఇక్కడ ఏదైనా సాధిస్తాం. ప్రేమ ఉండేది ఇక్కడ కోపతాపాలు ఉండవు. ప్రేమ ఉండేది ఇక్కడ అసూయలు ఉండవు. ప్రేమ ఉండేది ఇక్కడ కలహాలు ఉండవు. ఎందుకంటే వీటికి ఏది కూడా చోటు ఉండదు. కానీ వీటిలన్నిటి జయం పొందుకునేది ఒకే ఒకటి. ఆత్మఫలాలలో మొట్టమొదటిగా ఏముందంటే ప్రేమ. ఇది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్పండి కొడతాం, యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ ప్రేమ ప్రపంచ జనాభా మొత్తం మంది ఎటువంటి ప్రేమ. ఇప్పుడు ఒక జంతువు కాడికి వెళ్ళి నువ్వు హై హై అన్నావు అనుకోండి, దాన్ని ఏమంటుంది, అది తిరిగి నేనేం చేస్తుంది, కరవడానికి వస్తుంది. లేదా ఒక కుక్క కావచ్చు, ఒక కుక్క మనం ఎట్లా సాగుతుంటాం, దాన్ని నువ్వు అల్లారి ముద్దుగా దాన్ని ప్రేమగా దగ్గర చేర్చుకుంటూ, దానికి ఏది అవసరమో దానికి పెడుతూ, దాన్ని నువ్వు చాలా చక్కగా చూసుకున్నావు, అది నీ మీద ప్రేమ పెంచుకుంటుంది. చూడండి, ఒక జంతువుకున్న విశ్వాసం కూడా మనుషులలో కరువైపోయింది. ఈ దినాలలో చాలా కరువైపోయింది. ప్రేమలు కరువైపోయినాయి. కుటుంబాలలో ప్రేమలు కరువైపోయినాయి. ఎక్కడ చూసినా ప్రేమలు కరువైపోయి అసూయలు, నీవంటే ద్వేషముతో, కలహాలతో ఇవి పెరిగిపోతున్నాయి. కానీ యేసయ్య మనకి నేర్పించింది ఏంటో తెలుసునా? ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంపను కొట్టు. నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి గురించి నువ్వు ఏం చేయాలంట, ప్రార్థన చేయి. అది నువ్వు శపించొద్దు, నువ్వు దీవించు. ఇవే మనకి నేర్పించాడు యేసయ్య. ఎంతటి ప్రేమ చూసారా? వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని మన మధ్య రకరకాలుగా మాట్లాడతాం, లోకస్తులుగా ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. కానీ నా యేసయ్య అమ్మా అని పిలిచాడు. ఇది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూద్దాం మనం. 1 యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అక్కడ చూస్తే, లోకంలో నిజమైన ఒక ప్రేమ ఉందంట. ఆ ప్రేమ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువై ఉంటున్నాడు. ఆయన మన రక్షకుడై ఉంటున్నాడు. ఆ రక్షకుని పట్ల మనము చూడండి, అక్కడ చాలా చక్కగా రాయబడింది. ప్రేమ అంటే అక్కడ రాయబడింది. దానికి ఈ లోకంలో నిజమైన ప్రేమకు అర్థాన్ని చక్కగా చెప్పే ఒకే ఒకడు ఎవరంటే, నిజమైన ప్రేమకు అర్థం, నిజమైన ప్రేమకు స్వరూపం, నిజమైన ప్రేమకు సాదృశ్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. అందుకనే చూడండి, దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఆ ప్రేమలో నడిపించి ఆ ప్రేమను మనం అనుభవించి అనేకులకు పంచిపెట్టాలని, అనేకుల మధ్యలో మనము ఆయనని కొనియాడబడి, ఆయనని నువ్వు ఎప్పుడైతే నువ్వు అంగీకరించి ఆయనని హృదయంలోనికి నువ్వు చేర్చుకుంటావో ఆ దినాన నీలో తెలియని ఒక ప్రేమ కలుగుతుంది. ఇది శరీర ప్రేమ కాదండి. శరీర ప్రేమ వేరే. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. జాగ్రత్త, నీ హృదయంలో ఉన్న ఎటువంటి కల్మషాలు ఉన్న వాటిని తీసేయండి. నీ హృదయంలో కల్మషాలు ఉండకూడదు. నీ హృదయంలో ఉంటున్నదల్లా ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడే దేవుని యొక్క ప్రేమ నీలో అభివృద్ధి పొందుతుంది. నీలో అభివృద్ధి ఫలాల కొరకు ఎదురు చూస్తుంది. అనేక మంది నిన్ను చూస్తున్న వారు యేసయ్య ప్రేమను చూస్తారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి మాటలు వింటున్నావు, ఈ లైవ్ ప్రోగ్రాంలో నీ మాటలు వింటున్నావు. ఒకవేళ ఇంతవరకు కూడా నీలో ప్రేమ లేదేమో, ఒకవేళ నువ్వు ప్రేమ లేని ఒక వ్యక్తిగా జీవిస్తున్నావేమో, ఒకవేళ ప్రేమ అంటే తెలియని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావేమో, ఒకవేళ ప్రేమే చూడని వ్యక్తిగా ఉన్నావేమో, ప్రేమకి అర్థం తెలియని పరిస్థితిలో ఉన్నావేమో. ఈరోజు ప్రేమ అంటే ఏంటో తెలిసిన, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికన్నా వెనకాడనిదే నిజమైన యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆయన మన నుండి ఏది కోరుకోలేదు. కానీ ఆయన మన నుండి ఏ సొత్తు, ఆస్తి, అంతస్తు, ధనము, నగ, నట్ర ఏది అడగలేదు. కానీ నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయం నాకిమ్ము అని యేసయ్య కోరుకుంటున్నాడు.
మన హృదయాన్ని యేసయ్య కోరుకుంటున్నాడు. ఏముంది హృదయంలో? ఇంత ఉంది, ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది, ఆస్తి ఉంది, బిడ్డలు ఉన్నారు, మరి ఇవన్నీ అడగకుండా ప్రభుని యేసుక్రీస్తు ప్రభు హృదయాన్నే అడుగుతున్నారంటే హృదయంలో ఏముందంటే హృదయంలో భయంకరమైన చెత్త. ఇది ఒక డస్ట్బిన్. ఏంటంటే ఇది డస్ట్బిన్. మన హృదయం ఒక డస్ట్బిన్ లాంటిది. చెత్త, చెదారం, భయంకరమైన వాసన, భయంకరమైన పెంట వాసన, భయంకరంగా కుళ్ళిపోయినటివి, భయంకరమైన రకరకాలుగా ఆ డస్ట్బిన్లో ఉంటాయి. మరి ఆ డస్ట్బిన్లో ఉంటున్నటువంటి శారీరకమైన సంబంధమైన క్రియల చేత నింపబడి శరీరాశ ద్వారా నింపబడిన క్రియలు అనేకమైనటి వాటిల్లో సంభాషణ చేస్తూ ఉంటాయి. మరి వాటిని అయితే మనం కడుక్కోలేము, కానీ వాటిని మనం హృదయం నుంచి తోసేయలేము. కానీ ఎందుకంటే ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు ఈ జీవిత యాత్రలో వాటి నుండి నువ్వు విజయం పొందుకోవాలంటే నీలో ఎవరుండాలంటే యేసు ప్రభువారు నీ హృదయంలోకి రావాలి. మరి పరిశుద్ధుడైన దేవుడు మరి డస్ట్బిన్లో ఎలాగొస్తాడు? పరిశుద్ధుడైన దేవుడు మరి మన డస్ట్బిన్ లాంటి మన హృదయంలోనికి రావాలంటే మొదటగా మన హృదయంలో ఉన్న వాటిని ఏం చేయాలా? కడుక్కోవాలి, పరిశుద్ధపరచాలి. మరి పరిశుద్ధపరచాలంటే ఎలా? నీలో ఉంటున్న కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, అసూయ, వ్యభిచారము చూపు, కామపు చూపులు, అబద్ధాలు, మోసాలు, నీ యొక్క హృదయం చెడిపోయి, నీ ఆలోచన చెడిపోయి, నీ మార్గము నడత అన్ని చెడిపోయి రకరకాలుగా పడిపోయిన నీ చెత్త లాంటి డస్ట్బిన్ని శుభ్రం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఒకటే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములను కడగబడతాయి, మన శాపాన్ని కొట్టివేయబడతాయి. ఎందుకంటే నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన కల్వారి శిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానుడై ఉన్నాడు. కాబట్టి ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచున్నాడు. కాబట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎస్, దేవుని ప్రేమ ఎంతో గొప్పదండి. ఆ ప్రేమను బట్టి మన సంఘాలలో మనం పెంచుకోవచ్చు, మన ఆత్మీయ స్థితిలో మనం నడుచుకోవచ్చు. మన నడతలో మనకు అర్థమైపోతుంది. నువ్వు ఇతరుని ఎవరైనా నీ ఎదుట వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వు ప్రేమించగలుగుతున్నావా, ప్రేమించలేని వాడుగా ఉంటున్నావా, లేదా అతని గురించి నువ్వు బలహీనతగా ఏదైనా ఆలోచిస్తున్నావా? నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. ఎందుకంటే దేవుడు ఇస్తున్న ఇవన్నీ సమయం, ఇవంతా దేవుడు మనకిస్తున్న అనుకూలమైన సమయాలు ఇవి. ఈరోజే నువ్వు తెలుసుకో. ఈ మాట లైవ్లో వింటున్నా నువ్వు కూడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు వింటున్నావు, చూస్తున్నావు, ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నావు. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి తెలుసుకో. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో నువ్వు పడిపోతున్నావో, ఒకవేళ నీలో ప్రేమ లేకుండా కక్షలతో మత్సరాలతో నిండుకొని ఉన్నావా, ఇదిగో యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నిజమైన శాశ్వతమైన ప్రేమ ఏంటో, స్థిరమైన ప్రేమ ఏమిటో యేసయ్యని తెలుసుకో. యేసయ్యలో ఉంది. యేసయ్యని నీ రక్షకులను అంగీకరించుకో. ఈ మాటలు వింటున్నావు నీవు. ఎప్పుడైతే నువ్వు ఈ మాటలను అంగీకరించుకుంటావో నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకుంటావు. లోకాన్ని చూడొద్దు, లోకం నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్త. లోకములో ఉన్న ప్రేమ నిన్ను మోసం చేస్తుంది. లోకము నిన్ను అసూయలోకి నడిపిస్తుంది. లోకం నిన్ను భయంకరమైన గుంటలో నెట్టేస్తుంది. లోకం నిన్ను భయంకరమైన ఊబిలోకి నెట్టేస్తుంది. జాగ్రత్త. లోకములో ఉన్నవాడి కంటే మేము ప్రకటిస్తున్న వాడు ఎంతో శక్తిమంతుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమని మనం అందరూ పొందుకోవాలని ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఈ లైవ్ చూస్తూ ఉంటే ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిజమైన ప్రేమ యేసయ్యలో ఉంది. లోకములోను, నీ స్నేహితుల్లోను, నీ బంధువుల్లోను, నువ్వు వెళుతున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న పనులను లేదు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడిన వాడే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. వస్తావా? ఆయనని ఈరోజు నువ్వు రక్షకుడిగా అంగీకరించుకుంటావా? నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని కడిగి వేసుకుంటావా? నీకు రక్షకుడుగా, నీ ఆత్మకు రక్షకుడుగా, నిన్ను నడిపించే వ్యక్తిగా, నిన్ను వెన్ను తట్టి నీ కాపరిగా ఉండుటకు ఆయన మన కొరకు ముందుగానే ఏర్పరిచి, ముందుగానే మనల్ని పిలిచి, ముందుగానే మనల్ని
సృష్టించిన దేవుడే మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడుకొని దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేస్తాం. అందరు లేచి నిలబడుకొని థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. అందరు కళ్ళు మూసుకొని ఒకసారి అందరి చేతులు పైకెత్తి ఆకాశం వైపు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవిస్తున్నాడు ఆయన. ఎస్, ఈ యొక్క ఆకాశమందు దేవుని వైపు చేతులెత్తి దేవా, అందరూ ఒకసారి అడగండి, దేవా ఇంతవరకు నేను ప్రేమ లేని వాడినైతే, ఇంతవరకు నేను ప్రేమ లేని దానిదైతే, ఇంతవరకు నేను ఈ లోకంలో ఏ రీతిలో జీవించినానో, శారీరకమైన అందచందాలతో, హెచ్చింపులతో, గర్వముతో ఒకవేళ భయంకరమైన నేను జీవించుంటే ఇప్పుడే నన్ను క్షమించండి. అడగండి ఒకసారి అందరు, ఒకసారి అడగండి అందరు, నన్ను క్షమించి ప్రభువా, నా ఉద్యోగాన్ని బట్టి, నా నడతను బట్టి, నాకు నా ఆస్తిని బట్టి ఒకవేళ నేను నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, నాలో ప్రేమ తొలగిపో ఉండొచ్చు, నాలో గర్వం పెరిగిపోండదు, నాలో హెచ్చింపులు కలిగిపోండు. ఒకసారి ప్రభు చూడని ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతటి ప్రేమ తెలిసినా మరణానికైనా సిద్ధపడిన ప్రేమ అది. ఈరోజు నీకు చిన్న గాయం తగిలితే నువ్వు తట్టుకోలేవు, చిన్న దెబ్బ తగిలితే నువ్వు తట్టుకోలేవు. చిన్న గాయం తగిలి నీ శరీరంలో రక్తం కారిందంటే ఆ రక్తాన్ని చూస్తే నీకు కళ్ళు తిరిగిపోతుంది, నువ్వు చాలా భయపడిపోతుంది. కానీ దేవాది దేవుడు అందరి కొరకు భయంకరంగా కొరడా దెబ్బలు తిని రక్తం అంతా కారుస్తూ శరీరం అంతా రక్తపు ముద్దలతో కార్చి ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ప్రేమించిన ప్రేమ కలిగిన దేవుడే యేసయ్య. ఈరోజు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎక్కడెక్కడ నువ్వు కుమిలిపోతున్నావు, ఎక్కడెక్కడ కూర్చొని ఏడ్చుకుంటున్నావు, ఎక్కడెక్కడ నా అన్నవారు నన్ను విడిచిపోయారని బాధిస్తున్నావు, రోధిస్తున్నావు. ఇదిగో యేసయ్య ప్రేమ నిన్ను వెంటాడుతున్నది, యేసయ్య ప్రేమ నిన్ను పిలుస్తూ ఉన్నది, యేసయ్య ప్రేమ నిన్ను చూస్తున్నది, యేసయ్య ప్రేమ నీ కన్నీటిని తుడవబోతున్నాడు, యేసయ్య నీ హృదయంలో ఉన్న వాటిని తొలగించబోతున్నాడు, యేసయ్య నీ హృదయ భారాన్ని తొలగించబోతున్నాడు, యేసయ్య నువ్వు వెళుతున్న మార్గంలో ఉంటున్న ప్రతి సమస్యను తొలగించబోతున్నాడు ఆయన. యేసయ్యను ఎప్పుడైతే నువ్వు నా రక్షకుడుగా, నా సొంత రక్షకుడుగా నువ్వు యేసయ్యను అంగీకరిస్తావో ఆ రోజే నీకు ఒక సమాధానం, ఆ రోజు నీకు ఒక సంతోషం, ఆ రోజు నీ జీవితంలో ఒక టర్న్, నీ జీవితంలో ఒక మార్పు, నీ జీవిత ప్రయాణంలో ఒక మార్పు కలుగుపోతుంది. ఎస్, దేవుని యొక్క ప్రసన్నత. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా ఎంతమంది బిడ్డలు నాయన ప్రభా ఈ ఆరాధనలో ఇదిగో ఈ యొక్క సమయంలో అయా చేతులెత్తి నీ వైపు చూస్తూ అయా వారి రొమ్ము కొట్టుకుంటూ ఇదిగో ఆకాశం వైపు కన్నులెత్తి కన్నీరు కార్చి రొమ్ము కొట్టుకుంటూ ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరి మీద నీ క్షమాపణ దిగునుగాకయ్యా, ప్రతి ఒక్కరి బిడ్డల మీద నీ క్షమాపణ దిగునుగాక. చంటి బిడ్డల మీద, పెద్దల మీద, వృద్ధుల మీద, యవనస్తుల మీద నీ ప్రేమ ఇప్పుడే యేసు నామములు కుమ్మరించబడును గాక, కుమ్మరించబడును గాక. ఒక్కొక్కరిని నీ ప్రేమతో నింపండయ్యా, నింపండయ్యా, నింపండయ్యా. అయ్యా ఒక్కొక్కరు హృదయాలు కడగండి ప్రభా, కడగండి నాయన. అయ్యా నీ రక్తం ప్రోక్షణ జరుగునుగాక, జరుగునుగాక. ఓ డాడీ, ఇదిగో నాయన దుఃఖముతో ఏడుస్తున్నారయ్యా, అయ్యా దుఃఖంతో ప్రలాపిస్తున్నారు నాయన. వారి పాపములను అయ్యా వారి పాపములను తలుచుకుంటూ ఏడుస్తున్నారైనా. అయ్యా వారి పొరపాట్లను క్షమించమని అడుగుచున్నారయ్యా. వారి పొరపాట్లను క్షమించండి అయ్యా, వారి పొరపాట్లను మన్నించు దేవా. ఇది ఇప్పుడే ఇదిగో నాయన ఈ ఆరాధనలో ఏకేపిస్తున్న ప్రతి బిడ్డల వైపు మీరు చూడండి ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు నాయన, గొప్ప దేవుడు నాయన, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. నీకే మహిమ కలుగును గాక అయ్యా, నీకే మహిమ కలుగును గాక. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఎస్, ఒక్కొక్కరు దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలోనికి. ఎస్ లార్డ్, యేసయ్యా ఒక్కొక్కరు హృదయాలు చూస్తున్నాడు ఆయన, ఒక్కొక్కరి పాప భారాన్ని తొలగిస్తున్నాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి నువ్వు వింటున్నావు, ఈ ఆరాధనను ఎక్కడ నిలబడుకుని నువ్వు ఇదిగో ఈ యొక్క ఆరాధనలో నువ్వు పాల్గొంటున్నావు,
దేవుడు నీ హృదయాన్ని తొలగించిపోతున్నాడు, నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని తీసేయబోతున్నాడు ఆయన. ఈ ప్రభా యేసు నామములో ఇప్పుడే ఆ శరీరంలో, ఆ హృదయంలో ఉంటున్న ప్రతి భారాన్ని తీసివేయండి ప్రభా, తీసివేయండి. ఎంతమంది ప్రార్థనలు ఉంటున్నారు, వారి హృదయాలను నాయన త్రుట్టిల్లిపోకుండా బలపరచండి తండ్రి, బలపరచండి అయ్యా. ఒకవేళ ఈ సమయం వరకు కూడా, ఒకవేళ ఇప్పటి వరకు కూడా, ఒకవేళ లేవలేని స్థితిలో, ప్రేమ లేని స్థితిలో, ప్రేమ అంటే అర్థం తెలియని స్థితిలో, ఒకవేళ ప్రేమే నాకు తెలీదు అనే ఒక పరిస్థితిలో ఉన్నారేమో, యేసయ్య ప్రేమ నిన్ను వెంటాడుతుంది, యేసయ్య ప్రేమ నిన్ను పిలుస్తుంది. ఈరోజు నువ్వు ఒప్పుకో. ఈరోజు దేవుని ప్రసన్నత నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా మారబోతుంది. ఎస్ ఎస్, థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ ఆరాధన అంతటినైనా ప్రభా నీ నామానికి మహిమ కలుగుని కాక దేవా. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలని అయ్యా మీరు దర్శించండి. నీ బిడ్డలకు ప్రేమతో నింపండి, ప్రేమ కలిగిన యాత్రలో నడిపించుటకు నీ కృపతో నింపండి. మీరే నాయన ప్రభా దేవుడిగా, కాపరిగా, నాయకుడిగా, అధిపతిగా, యజమానుడిగా ప్రభా మీరే ఉండి నీ బిడ్డలందరినీ నాయన ప్రభా మీరు క్షమించి నీ ప్రేమతో నింపి ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీరు విన్న ఈ యొక్క వర్తమానం మీకు ఆశ్చర్యకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ జీసస్ ఎస్టీ వీడియోని యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొడితే వస్తుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు తెలియని ఆత్మీయులకు కూడా తెలియపరచండి. బంధువులకు, స్నేహితులందరూ షేర్ చేయండి. ఇంకా దేవుని పరిచయంలో మేము ఎదగాలని, మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరిట మనం చేసుకుంటూ దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.